నర్సంపేట మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రికి దివంగత మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగిల్లి వెంకట నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయనపై నిజమైన గౌరవం, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నర్సంపేట ప్రాంత అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసిన ఆయన మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రి, రోడ్లు, సాగునీరు, విద్యారంగంలో ఆయన కీలకంగా పనిచేశారని తెలిపారు. భారీ పోలీసు బలగాలతో అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రజల హృదయాల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలను ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకునికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం అని కానీ, శివరాజకీయాలని కానీ, ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పద్ధతి కానీ, కాంగ్రెస్ విగ్రహం పెట్టడం అనే విషయం కానీ వివరణ ఇవ్వడానికి కూర్చున్నాను. కూడా మాధవ్ రెడ్డి గారిని 1994 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంసీపీ, సిపిఎం రాజకీయాల్లో కొట్లాడలు జరుగుతున్నటువంటి కాలం లోపల కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి 1994లో డీసీబీ చైర్మన్గా టీడీపీ నుండి ఉన్నటువంటి మాధవ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి డిఫామ్ ఇచ్చి పార్టీపై ఆయన కనీసం టీడీపీకి రాజీనామా చేయకుండానే అప్పుడున్నటువంటి మరి పిసిసి ప్రెసిడెంట్ మరి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వాలన్నా కూడా బలవంతంగా కొన్ని విధాలుగా పెద్ద నాయకులందరూ ఒప్పించి టికెట్ ఇప్పించినటువంటి మొదటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి అనేది మర్చిపోవద్దని మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఆయనే ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ లీడర్ అవుతాడు. అప్పుడు ఆ తదుపరి జెడ్పీ టికెట్ కానీ ఇంకేది ఇవ్వాల్సినా కూడా ఆయన చేతుల్లో కూడా ఇస్తారనేది కూడా మీరు మీ ద్వారా వాళ్ళకి గ్రహించాలని ఈ తదుపరి తెలియపరుస్తున్నాను. మరి నర్సంపేటలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణానికి 19 ఎకరాల 30 గుంటల భూమిని ఒక దాత దొడ్డమోహన్ రావు గారి కీర్తిశేషులు ఆయనను మెప్పించి ఒప్పించి మరి భూమి తీసుకోవడం జరిగింది. అది ఆడ ఇల్లు నిర్మాణం చేద్దాం అనుకున్నాం. కానీ మనకు లక్కీగా ఈ మెడికల్ కాలేజ్ అనేది వేరే కాడ వరంగల్ హెడ్ క్వార్టర్లో అవుతుందనేది తెలుసుకుని దాన్ని ఎలాగైనా కూడా మన స్థలం ఉన్నది కదా, ఇక్కడ తెస్తే తద్వారా మన ఏరియాకు అభివృద్ధి అవుతుంది. అన్ని విధాలు కూడా మంచిగా ఉంటుంది, పిల్లలు చదువుకుంటారు, ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. మనం ఎడ్యుకేషన్ హబ్గా తెచ్చినాం, ఎన్నో కళాశాలలు తెచ్చినాం, ఎన్నో కస్తూర్బా కళాశాల తెచ్చినాం, సైనిక్ స్కూల్ తెచ్చినాం, ఎన్నో తెచ్చాం. కానీ మెడికల్ కాలేజీ కూడా తెస్తే, నర్సింగ్ కాలేజీ తెస్తే ప్రజలు మన ఏరియా ఉన్నటువంటి పిల్లగాళ్ళు, దళిత బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులు పిల్లగాళ్ళందరూ కూడా చదువుకొని ఉన్నత విద్యకు ఎదుగుతారని ఆ మంచి ఆలోచనతో ఆ మోహన్ రావు గారి యొక్క ఇచ్చినటువంటి భూమిలో ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి, ఆ మెడికల్ కాలేజీకి ఇచ్చిన భూమిని మరి స్టైపెండ్ భూమిని, ఒక అసెంట్ భూమిని గవర్నమెంట్కి అప్పచెప్తే డబ్బులు ఇవ్వాలి అసెంట్ ఓనర్లకు. అలా కాకుండా ఆ 19 ఎకరాల 30 గుంటలు ఇచ్చినటువంటి వారిని చేత ఉచితంగా ఇస్తున్నాం గవర్నమెంట్ కానీ లెటర్ల ద్వారా చెప్పి ఇప్పించినటువంటి మహాగణుడు సుదర్శన్ రెడ్డి. అది మర్చిపోయారు వీళ్ళందరూ. మర్చిపోయి దాని ముందు ఉన్నటువంటి దాంట్లో మరి ఆయన 24వ తారీఖు నాడు అస్వస్థ గురై రోహిణి హాస్పిటల్లో చేరినారు. అక్కడి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లడం ప్రభుత్వం, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ సీతక్క కానీ, కళ్యాణ్ శ్రీహర్ గారు కానీ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ కావడానికి ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి అక్కడ అందరూ కూడా పరామర్శించడం జరిగింది. వచ్చారు, మంచిగా ఉన్నది అక్కడ వరకు. మరియు చనిపోయిన తర్వాత కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి కలవడం, పరామర్శించడం జరుగుతుంది. కానీ శివరాజకీయం చేస్తాను అని అంటున్నారు. దీన్ని మీరు గ్రహించాలి, ప్రజలు కూడా గ్రహిస్తాను. శివరాజకీయం అనేది ఏ విధంగా శివరాజకీయం ఉండదు, ఇందులో వచ్చి కలిసిపోతున్నారు. కానీ మరి గౌరవ లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలతో కూడా అక్కడ దాన సంస్కారం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు అబ్బా వీళ్ళు కూడా మారిళ్ళు, మంచివారు అయిళ్ళు అని అనుకున్నారు. కానీ ఆ గుణం అనేది కనీసం 10 రోజుల్లో తెలిపింది.
9వ రోజు నాడు మీ ఆడ నిర్మాణం చేస్తున్నారు. మరి జన్ను కుమ్రమ్మ అనేటువంటి అసెంటు హోల్డర్ ఆమె ఒక 10 గజాల స్థలం ఒక అరగుంట తీసుకోవడం ఆమె దాన్ని ఖరీదు చేసిన వ్యక్తులు అలాగా ఉండనియండి. అక్కడ ఒక కేవలం పర్మిషన్ తీసుకోలేని సాకుతోటి ఇంత దుర్మార్గమైన చర్య చేసుకున్నది ఎవరు అనేది ప్రజలు గ్రహిస్తాను, ప్రజాస్వామిక వాదులు గ్రహిస్తాను, పత్రికా మిత్రులు గ్రహిస్తాను, ప్రజలు గ్రహిస్తాను. మీరందరూ ఎవరో ఏందో అని శివరాజకీయం చేస్తారని మసిపూసి మారేకా చేస్తే ఎవరు నమ్మరు. ఈ రోజులు కావు, నమ్మే రోజులు కావు. ప్రజలు తెలివివంతులు, గుణవంతులు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రహించాలని మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. దాన్ని వాస్తవంగా అక్కడ పెట్టిన తర్వాత మాకు 5వ రోజు స్టార్ట్ చేశారు. 7, 8 రోజు కడుతున్న క్రమంలో పట్ల గౌరవ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వారి ద్వారా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే మీరు పర్మిషన్ తీసుకుని కట్టలేదు, పర్మిషన్ తీసుకుని కట్టాలి. సరే అని మా ముఖ్య నాయకులను కూర్చొని సరే మేము పర్మిషన్ వచ్చినాకనే కడదామని దాన్ని ఆపడం జరిగింది. మరి మరుసటి రోజు 11వ రోజు కార్యక్రమం మీ అందరం కూడా 11వ రోజు కార్యక్రమం గురించి మాత్రమే అందరికీ మా పార్టీలకు అతీతంగా ఆల్ వర్గాలు ఆ రోజు శవయాత్రలో పాల్గొని ఆయన పార్థివ దేహానికి ఆ కులమాలను నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి మేము అందరం కార్యకర్తలు నాయకులు సంసిద్ధమై చేస్తున్న క్రమంలో అర్ధరాత్రి పూట మరి ఎందుకు కూలగొట్టారు, ఎవరు కూలగొట్టారు, మరి కమిషనర్కి ఇష్టార్థం కూలగొట్టాడా, ఆర్డీఓదా, ప్రభుత్వందా, మరి శాసనసభ్యుందా? ప్రజలు గ్రహిస్తాను. మీరు ఏదో విధంగా మసిపూసి చేసి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరికీ తెలుసు ఎవరు శివరాజకీయం చేసిళ్ళు, ఎవరు వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వచ్చిళ్ళు, ఎవరు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిళ్ళు, ఎవరు ప్రభుత్వం అంచనాలు ఏర్పాటు చేసిళ్ళు. మరి ఎందుకు కూలగొడుతున్నారు? 10 గజాల ఉన్న స్థలాన్ని ఎందుకు కూలగొడుతున్నారు? అది కూలగొట్టినంత మాత్రాన మరి ప్రజల గుండెలో ఉన్నటువంటి మరి సువర్ణ యొక్క గుర్తింపును తీసిపారలేరు. అది మెడికల్ కాలేజీ సువర్ణ తెచ్చాడని అందరికీ తెలుసు. మనం వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు పెట్టారు, మీరు శివరాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి ఎవరు శివరాజకీయం చేస్తాననేది. మా తాతలు ముత్తాతలు అనేటోళ్ళు రజాకారులప్పుడు పోలీసులు అనేటోళ్ళు ఒక గ్రామాల చుట్టుపట్టి 1500 నుండి 2000 మంది చుట్టుముట్టి ఈ విధంగా రాక్షస పరిపాలన కొనసాగించేటోళ్ళు రజాకారు అనేటోళ్ళు దాన్ని మురిపించే విధంగా ఈ 3 రోజుల నుండి అర్ధరాత్రి పూట అపరాత్రి అనకుండా మా నాయకులను మండలాల నుంచి అసెంపేట వార్డుల నుంచి ఎక్కడ పోలీసులను దొరికితే ఆ పోలీసులను తీసుకుపోయి నిర్బంధించి పొద్దున్న దాకా ఈ 12 గంటల దాకా ఉంచడం జరిగింది. ఉంచి కూలగొట్టారు. ఏం ఆనందం చేస్తున్నారు? పైసకి ఆనందం. మీరు ఇచ్చినటువంటి గ్రీన్ ఛానల్ ఎక్కడ పోయింది? మీరు ఇచ్చినటువంటి గౌరవవందనం ఎక్కడపోయింది? దాన్ని ప్రజలు గ్రహిస్తలేరా అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మంచిగా గ్రహించండి. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఇది పద్ధతి కాదు. రాజకీయం అనేది ఒక ఏ నాయకుడైనా కూడా ఇలాంటి పరామర్శించినట్టు వైఎస్ రాజు గారు చనిపోయినప్పుడు కూడా అందరూ ఎన్నో విధాలుగా చేశారు. మనందరం కూడా నివాళులు అర్పించినాం. నీ నాయకుడికి నివాళులు అర్పించి 10 రోజులు చేసే ఆయన నివాళులు అర్పించిన ఘనత ఇదేనా పద్ధతి? ఇదేనా అడుగుతున్నాను నేను. ఇదేనా పద్ధతి చేసే పద్ధతి? ఈ విధంగా మరి కాంస్య విగ్రహం కడుతున్నారు. మీ నాయకులకు కట్టుకోండి. మేము వద్దంటలేము. మేము పెట్టిన మట్టి విగ్రహాన్ని కూలగొడుతాను. దానికి మిగిలిన నాయకుడు ఎక్కడ పెడతాను? పెట్టలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పుష్లో నిలదీయడం జరిగింది. మీ ఇష్టానుసారంగా మీరు కూడబెట్టే అధికారం ఎక్కడ ఉందండి? మాకు నోటీస్ ఇవ్వాలి. ఒక నోటీసు రూపకంగా ఇచ్చిన తర్వాత, 2వ నోటీసు ఇచ్చిన తర్వాత మేము సమాధానం అనేది మీకు చెప్పకపోతే, సంతృప్తి చెందకపోతే కూలగొట్టవలసిన అవసరం ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ అంటున్నటువంటి నాయకులకు మీ ద్వారా చెప్పేటటువంటి సూచన ఇది. ఎవరైనా చట్టం అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. మీరు కూలగొట్టాలనుకున్నప్పుడు కూడా మాకు నోటీస్ రూపకంగా 1 సారి 2 సార్లు తెలియపరచాలి. ఏ నోటీస్ ఇవ్వకుండా మరి ఎందుకు కూలగొట్టారు? దాన్ని మీరు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటున్నారు కదా. మీరు ప్రజలను పక్కదారి పట్టించాలని అనుకుంటున్నారు కదా. కానీ అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్ లోపల ఉన్నటువంటి 5వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పొన్నాల మానిష భర్త ప్రకాష్ అనే వ్యక్తే మాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడని కమిషనర్ గారు తెలియపరచడం జరిగింది. కలెక్టర్ సమక్షంలో. అట్లనే మీకు కూలగొట్టారు. దాన్ని చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెప్పాడు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే కదా చేసింది. ఈ దుశ్చర్యకి పాల్పడ్డది.
మేము చేయాలంటే చేయలేమా? మేము శాంతియుతంగా ధర్నా చేసినాం, శాంతియుతంగానే ఉన్నాం. మేము శాంతియుతంగానే నేను బంద్ చేస్తున్న క్రమంలో కూడా మా కొంతమంది నాయకులను అరెస్ట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఇక్కడ మేమే శాంతియుతంగా కాకుండా కోపత్తులకు గురైతే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్టర్లు ఉంటాయా? మీ ద్వారా తెలియపరుస్తున్నాను. వీళ్ళు అంటున్నారు ఉరికిస్తాం, కొడతాం, బట్టలు ఉడిస్తామని మాట్లాడుతున్నారు. అది పద్ధతి గల మాటలు కాదు. మాకు కూడా చేత కాదనుకోవద్దు. మేము కూడా చేయగలుగుతాం అట్లాంటి పద్ధతులు. కానీ మేము ఒక గొప్ప నాయకుడు దగ్గర పనిచేసినాం, గొప్ప సంస్కృతి గల నాయకుడి దగ్గర పనిచేసి మేము రాజకీయ అతీతంగా మీ పనిచేసినటువంటి వ్యక్తులు రాజకీయ అతీతంగా మరి మన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఏ ఎల్ఓసీలు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు మా నాయకుడు ఇప్పించినటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలని సందర్భంగా గుర్తిస్తున్నాను. పెండ రామానంద గారికి ప్రత్యేక సూచన ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి యశోద హాస్పిటల్లో ఉంటే శవాన్ని కూడా తీసుకొచ్చేటువంటి కారణం లేదు. అక్కడ ఉన్నప్పుడు శివానందు అక్కడ మన రాజేశ్వర అక్క మన పార్టీ లోపల లింకం ఉన్నారు కనుక వాళ్ళ ముఖాలు చూసి మరి 2 లక్షల రూపాయలు నగదు చెల్లించి శవాన్ని తీసుకొచ్చినది కూడా గుర్తు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇది తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదని మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నారు. ఈ విషయాన్ని మరి ఈ జరిగినటువంటి ఘటనలను, అక్రమ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను, ఈ కూలగొట్టు విధానాన్ని ప్రజాస్వామికవాదులు, విలేకరులు, ప్రజలు, ప్రతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఖండించాలని మీ పత్రిముఖంగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు విగ్రహం అనేది పెట్టేది మా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మొన్న సమావేశంలో చెప్పారు. వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళ సూచన మేరకు మేము మాకు పార్టీ ఉన్నది, పైకి నాయకత్వం ఉన్నది. వాళ్ళు చెప్పిన పద్ధతిలో పాటించుకుంటూ మేము ఆ విగ్రహావిష్కరణ చేస్తాం, నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అది పార్టీ నిర్ణయం, పార్టీ చెప్పిన పద్ధతిలో చేస్తాం. కాలేజీకి ప్రతి సొసైటీ మెరక కాలేజీ పెట్టామని విగ్రహం కూడా అవసరం లేదు, సరిపోతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత సరిపోతుంది. ఈ రాజకీయ వేములవాడ రాజన్నను బాగా మొక్కుతారు ఆయన, మేము కూడా వేములవాడ రాజన్న మొక్కుతాం. మరి అమరవీర సూపర్ దగ్గర వచ్చి వాళ్ళ పిల్లగాళ్ళని ఒట్టు పెట్టాలి, నాకే సంబంధం లేదని. సంబంధం లేదని పెట్టవాలని మేము నమ్ముతాం, ప్రజలు కూడా నమ్ముతారు ప్రజలు కూడా. అర్థం చేసుకోవాలండి. వాళ్ళ కౌన్సిలర్ కదా, కమిషనర్ చెప్తున్నాడు, కమిషనర్ అడగండి పోయి మీరు ఈ ప్రెస్ మీట్ కమిషనర్ నిర్ణయించండి. ఎవరు అప్లికేషన్ పెడితే, ఎవరు ఫిర్యాదు చేస్తే ఆ పని చేసిన చెప్తారు వాళ్ళు. స్వయంగా కౌన్సిలర్ లెటర్ ప్యాడ్ మీద ఫిర్యాదు చేసాడు. ఏ పాపం చేసాడు ఆయనే.